హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్లదాగిన వాడిని చావబాదినట్లు ఉందే ఎవ్వారమని గుడ్లు మిటకరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మంచు విష్ణన్నయ్య లేటెస్ట్గా కన్నప్ప అనే సినిమా చేశాడు. ఇది తిన్నాడు కదా అని చెప్పి మనల్ని తిన్నాడు. తిన్నడు శివభక్తుడిగా మారిన తర్వాత కథ మీకు తెలుసు. భక్తుడిగా మారకముందు కథ ఏంటో చూపిస్తాని తనకే తెలియని, చివరికి కన్నప్పకే తెలియని స్టోరీని చూపించాడు. సరే, సినిమా ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే చిరంజీవి విశంబర, పవర్ బాబు హరహర రైస్ మిల్లు సినిమాలకి లేని హైప్ కన్నప్ప సినిమాకు వచ్చింది. మొత్తం ప్యాన్ ఇండియానే షేక్ చేసి పడేశాడు విష్ణన్నయ్య. విశంబర ప్రసాద్ ల్యాబ్కి అంకితం అయితే హరహర రైస్ మిల్లు సినిమా పెన్ డ్రైవ్ని డ్రాయర్లో వేసుకొని తిరుగుతున్నాడు నిర్మాత రత్నాల తాతయ్య. ఏ బయ్యర్ అన్నా కొనకపోతాడా అన్న ఆశతో. అలాంటిది విష్ణన్నయ్య ప్యాన్ ఇండియన్ లెవెల్లో భారీ హైప్ మధ్య సినిమాని రిలీజ్ చేసి బీభత్సం చేసి పడేశాడు. ఏ మాటకు ఆ మాట జనాలని అట్రాక్ట్ చేసి థియేటర్కి రప్పించాడు. డే 1 థియేటర్లన్నీ 60% ఆక్యుపెన్సీతో కలకలలాడాయి. ఇక డే 1 ఎంత కలెక్షన్స్ వస్తాయని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు. మనందరి అంచనాలని తలకిందులు చేస్తూ డే 1 ఏకంగా ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ దించాడు. అది చూసిన మన ట్రేడ్ పండితులు బిత్తరపోయారు. ఎక్కిరించోటల ముందే జారిపడ్డట్టుంది విష్ణన్నయ్య వ్యవహారం. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చిందని అడిగితే ఎలుకకి పిల్లి సాక్ష్యం అన్నట్టు శరణమన్నయ్య ట్రాక్ రికార్డ్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు అందరి కళ్ళు శరణమన్నయ్య వైపే తిరిగాయి. డిజాస్టర్ రికార్డులతో ఒంగుడు దూకుడాటలు ఆడుతుంటే RRR మూవీ చేసుకునే అవకాశం ఇచ్చాడు రాజమౌళి. అది కూడా సైడ్ క్యారెక్టర్. అమావాస్య కట్లు పున్నానికి బూరెలు అన్నట్టు ఎప్పుడో 2 పుష్కరాలకి ఒక హిట్ వస్తే మరో కుంభమేళా దాకా కెరీర్ని లాగించేస్తుంటారు మెగా హీరోలు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద్ అని శరణమన్నయ్య కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. మీకు తెలిసిందే, RRR మూవీలో సైడ్ హీరోగా చేసి అది నాదే ఇది నాదే అని భూగోళ స్టార్గా మారిపోయాడు శరణమన్నయ్య. అతికించిన కూరమిసం ఎన్ని రోజులు ఉంటుంది? తేరగా వచ్చింది ఊరకనే పోతుందని పాపకొట్టం సినిమాతోనే ఆ భూగోళ ట్యాగ్ కాస్త గాల్లో కలిసిపోయింది. చూపులకి కడుపులు వస్తాయా, ముద్దులకి ఆకలి తీరుతుందా అన్నట్టు బలవంతంగా భూగోళ స్టారాన్ని తగిలించుకుంటే సరిపోతుందా, దానికి తగ్గ స్టార్ పవర్ ఉండొద్దు అని ఆనాడే విరిచారు మన ట్రేడ్ పండితులు. ఇక పాదకొట్టం సినిమాతో అన్నయ్య యథావిధిగా టైట్ రేస్లోకి వచ్చాడు. నిర్మాతలు, బయ్యర్లు తలో దిక్కు తిరిగి దండాలు పెట్టారు ఆ సినిమాతో. RRR సినిమాలో సైడ్ రోల్ చేసి పిఆర్ టీంతో అంతా నాదే అని బాకాలు విధించుకున్న శరణమన్నయ్య పాదకొట్టంలో పల్టీ స్టారర్గా చేసి కూడా ఇది పల్టీ కొట్టడానికి నాకు ఏ సంబంధం లేదు, అంతా కొరటాల ఫెయిల్యూరే అని చెప్పి తప్పించుకున్నాడు. సరే, దొంగగడ్డి మేసే గొడ్డైనా కట్టుకొయ్య వద్దకి రాక తప్పదు, ఇంకో సినిమాతో అన్నయ్య దొరక్క తప్పదని ఈ కళ్ళతో ఎదురు చూశారు జనాలు. గతిలేని ఊరికి మతిలేని మంగళన్నట్టు భారీ డిజాస్టర్తో అతలాకుతలం చేసిన శరణమన్నయ్యకి అరవ శంకరమన్నయ్య జతయ్యాడు. అదే గేమ్ డేంజర్. చిత్రాంగి చీర కట్టేలోపు సౌరం జారిపడిందని ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఉన్న కాస్తో కూస్తో హైప్ కూడా పోయింది. రిలీజ్కి నోచుకోక అల్లాడుతూ సంక్రాంతికి అయితే ఎలాగోలా గట్టెక్కొచ్చని సంక్రాంతికి రిలీజ్ చేసుకున్నాడు. తెలివిగల్ల మొగుడు తేనెకు పోయి ఈగ బుర్రుమంటే ఇంటికొచ్చాడని అంత పెద్ద సీజన్లో డే 1 కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయాడు అన్నయ్య. మనాదికి మందు లేదు, దివాలకు దిక్కు లేదని RRR లాంటి భారీ ఇండస్ట్రీ హిట్ వచ్చినా ఎటువంటి ఆర్బాటలకి పోకుండానే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎన్టీఆర్. డే 1 172 కోట్ల భారీ గ్రాస్ రాబట్టి తన స్టార్ పవర్ ఏంటో చూపించాడు. కానీ శరణమన్నయ్య సైడ్ హీరోగా చేసి కూడా అంతా నాదే అని భజన చేయించుకున్నాడు. భూగోళ స్టార్ అయిన తర్వాత పాదకొట్టం సినిమాతో డిజాస్టర్ రికార్డుల్ని వేటాడి తన రియాలిటీ ఏంటో చూపించాడు. మొదటి ముద్దుకే పళ్ళు రాలయన్నట్లు పాదకొట్టంతోనే గాలిపోయింది. ఇక ఎన్టీఆర్ కన్నా నేనే పెద్ద స్టార్ నేను అనిపించుకోవడానికి డే 1 గేమ్ చేంజర్ సినిమాకి 186 కోట్ల ఫేక్ పోస్టర్ దించాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే లాంగ్ రన్లో కూడా అంత కలెక్షన్స్ రాలేదు ఈ సినిమాకి. టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు మొత్తం మూసీ నదిలో ముంచేశాడు. ఆ ఫేక్ పోస్టర్ చూసి గూగుల్ తల్లి కూడా దిక్కులు చూసింది. సోషల్ మీడియా అందుబాటులో ఉండి కూడా 186 కోట్ల ఫేక్ పోస్టర్ దించారంటే ఇక సోషల్ మీడియా అందుబాటులో లేకపోయింటే ఆ ఊహే భయంకరంగా ఉంది. టికెట్లు పరాపరా చింపుతామన్న వాళ్ళంతా భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. ఫేక్ అకౌంట్స్తో భజన చేసిన వాళ్ళల్లో 1000 వంతు జనం థియేటర్స్కి వచ్చిన సినిమా హిట్ అయ్యిండేది. అంతా నా వాళ్ళే కానీ అన్నానికి రమ్మనే వాళ్ళే లేరన్నట్టు అయిపోయింది భూగోళమయ్య గారి పరిస్థితి. ఏ ముహూర్తాన ఈయన ఈ ఫేక్ పోస్టర్ వేశాడో కానీ ఇక అందరూ అదే పనిలో పడ్డారు. విష్ణన్నయ్య ఏకంగా ఇండస్ట్రీ హిట్ అన్నాడంటే అందుకు ధైర్యం ఇచ్చింది శరణమన్నయ్యే. ఇక్కడ ఇంకా కామెడీ ఏంటంటే
ఫేక్ కలెక్షన్స్కి చెన్నమన్నయ్య బ్రాండ్ అంబాసిడర్ అని తెలిసి కూడా ఫేక్ కలెక్షన్స్ అని విష్ణు అన్నయ్యని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కలికాలం అంటే ఇదేనేమో అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మంచు విష్ణు అన్నయ్య ఇంత భారీ ఫేక్ పోస్టర్ వేయడానికి ధైర్యం ఇచ్చిన మహానుభావుడు ఎవరనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.